హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలుగు చరిత్రలో శౌర్యం, ధైర్యం, నాయకత్వానికి చిరునామాగా నిలిచిన మహారాణి రుద్రమదేవి గారి అద్భుత కథకు స్వాగతం. ఒక మహిళగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కాకతీయ సామ్రాజ్యాన్ని విజయవంతంగా పాలించిన ఆమె జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఈ రోజు నుండి రాణి రుద్రమదేవి గారి జననం, పరాక్రమం, యుద్ధ విజయాలు, ఆమె పాలనలో జరిగిన విశేషాలను తెలుసుకుందాం. 11-13వ శతాబ్దపు మధ్యకాలంలో భారతదేశం 4 ప్రధాన భాగాలుగా విభజించబడి ఉండేది. మొదటిది మహారాష్ట్ర ప్రాంతాన్ని దేవగిరి రాజధానిగా చేసుకుని సేవణ వంశీయులు పాలించేవారు. రెండవదైన కర్ణాటక ప్రాంతాన్ని హలేవీరులు రాజధానిగా చేసుకుని హోయసులు, మూడవదైన తమిళనాడును పాండ్యులు పరిపాలిస్తూ ఉండేవారు. ఇక నాల్గవదైన తెలుగు భూభాగాన్ని కాకతీయ వంశస్థులు పరిపాలిస్తూ ఉండేవారు. ఈ కాకతీయ వంశస్థుల్లో మహాపరాక్రమవంతుడు గణపతి దేవుడు. ఎన్నో విజయాలను చూసిన గణపతి దేవుడు వారసుడి కోసం ఎదురుచూస్తున్న సమయంలో భార్య అయిన సోములదేవి గర్భవతి అయింది. ప్రసవం కోసం ఎదురుచూస్తున్న సమయంలో గణపతి దేవుడు శత్రు సైన్యంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇటు రాజవంశం, అటు కాకతీయ సామ్రాజ్య ప్రజలందరూ వారసుడి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అదే సమయంలో కాకతీయ సామ్రాజ్యంలో మహారాణి సోముల్లాదేవి గర్భవతితో ఉండి తన రాకుమారుడి రాక కోసమై ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే చెలికత్తె వచ్చి మహారాణి పాదాలను కడుగుతూ, రాకుమారుని రాక త్వరలోనే రాబోతుందన్న శుభసూచకం మీ పాదాలే సూచిస్తున్నాయి మహారాణి అని అంటుంది. చెలికత్తె మాటలు విని మహారాణి సంతోషంతో, చక్కని మాట చెప్పినందుకు నీకు ఈ బహుమానం అని తన వేలికి ఉన్న ఉంగరాన్ని చెలికత్తెకి ఇచ్చి, నేనే కాదు రాజ్యంలోని ప్రజలు, రాజవంశీయులందరూ రాకుమారుడి రాక కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు అని అంటుంది. అదే సమయంలో పెద్ద ఉరుములు మెరుపులు రావడంతో సోముల్లాదేవి భయపడుతూ, ఈ ఉరుములు మెరుపులు ఏ ప్రమాదాన్ని సూచించట్లేదు కదా, ఆ దేవుడు ఏ ప్రమాదం గురించి తెలియజేయట్లేదు కదా అని అంటుంది. వెంటనే చెలికత్తె, వాతావరణం ఇంత భయంకరంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు మహారాణి అని అంటుంది. అప్పుడు సోముల్లాదేవి తన గర్భం మీద చెయ్యి పెట్టుకుని, ఓ నా చిన్ని తండ్రి, నీకు నాకు ఎంతో ఇష్టమైన మీ నాన్నగారు యుద్ధరంగంలో పోరాడుతున్నారు. వారు విజయులై రాజ్యానికి తిరిగి రావాలని ఆ మహాదేవుణ్ణి కోరుకుందాం అని అంటుంది. అదే సమయంలో మహారాజు గణపతి దేవుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. యుద్ధం చేస్తున్న సమయంలో మహారాజుకి ఒక చిన్న పాప కనిపించి మాయమైపోతుంది. అప్పుడే మహారాజు యొక్క సేనాధిపతికి గాయమవడంతో మహారాజు తన సైన్యాధిపతిని తీసుకొని శిబిరం దగ్గరకు వెళ్తాడు. అప్పుడే శత్రు సైనికుడు దాహం అని పిలుస్తూ ఉంటాడు. అతన్ని చూసిన మహారాజు వానికి నీళ్లు ఇవ్వండి అని అంటాడు. అప్పుడే పక్కన ఉన్న సైనికులు, మహారాజా, వాడు శత్రు సైనికుడు అని చెప్తారు. వెంటనే మహారాజు, ఎంతటి శత్రువైనా సరే తన రాజ్యం కోసం పోరాడిన వీరుడు, అటువంటి వాడు కేవలం దాహంతో చనిపోతే అటువంటి చావుకు ఎటువంటి గౌరవం ఉండదు, వెళ్ళి నీళ్లు తీసుకురా అని అంటాడు. అదే సమయంలో సోముల్లాదేవి తన గర్భంలో ఉన్న శిశువుతో ధైర్య సాహసాలతో పాటు దయాగుణం, సాధు స్వభావం కలిగిన మహారాజుకి ప్రతిరూపంగా పుట్టబోతున్న నువ్వు కూడా తండ్రిని మించిన తనయుడు కావాలి అని అంటుంది.
గర్భంలో ఉన్న శిశువు కూడా దానికి అంగీకరించినట్లు సూచించడంతో సోముల్లాదేవి సంతోషంతో ఉంటూనే ఈ ప్రకృతి బీభత్సాన్ని చూస్తుంటే నాకెందుకో ఆందోళనగా ఉంది అని భయపడుతూ ఉంటుంది. అదే సమయంలో సోముల్లాదేవి తోటికోడలైన తిరుమలదేవిని ఒక చెలికత్త వచ్చి చూసుకోకుండా తగలడంతో తిరుమలదేవికి గాయమవుతుంది. అది చూసిన చెలికత్తె భయపడుతూ నన్ను క్షమించండి అమ్మా తిరుమలదేవి, నేను చూసుకోలేదు అని భయపడుతూ ఉంటుంది. వెంటనే తిరుమలదేవి కోపంతో ఏ పైకిలే అని నవ్వుతూ పర్వాలేదు, చిన్న చిన్న పొరపాట్లు సహజమే, నేనే చూసుకొని రావాల్సింది, నువ్వు వెళ్ళు అని సోముల్లాదేవి దగ్గరికి వెళ్తుంది. సోముల్లాదేవి వైపు చూస్తే అక్క, మహారాణివై ఉండి ఇంత సాధారణమైన అలంకరణ ఏంటక్కా, ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, మహారాజు గురించా, భయపడవలసిన అవసరమేమీ లేదు, తప్పకుండా వారు విజయులై తిరిగి వస్తారు అని అంటుంది. అప్పుడు సోముల్లాదేవి భయం కాదు తిరుమల, ఈ ప్రకృతి బీభత్సం నాకు కొంచెం బాధను కలిగించింది అంతే అని అంటుంది. వెంటనే తిరుమలదేవి నువ్వు ధైర్యంగా ఉండడమే పుట్టబోయే బిడ్డకు కొన్నంత అండా అని తన గర్భం మీద చెయ్యి వేస్తూ ఇంతకీ ఏమంటున్నాడు రాజకుమారుడు అని అడుగుతుంది. అప్పుడు తిరుమలాదేవి వాళ్ళ నాన్నగారు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నాడట అని అంటుంది. అప్పుడు తిరుమలదేవి గర్భంలో ఉన్న శిశువుతో మీ నాన్నగారు అజేయులు తప్పకుండా విజయులై తిరిగి వస్తారు అని కోపంతో మనసులో సమరంలో ఉన్న గణపతి దేవుడు, గర్భంలో ఉన్న నీ శిశువు ఇద్దరూ శ్వాసను వదిలేస్తే ఇక ఈ మహారాజ్యానికి నేనే సామ్రాజ్ఞిని అని అనుకుంటుంది. అదే సమయంలో శిబిరం దగ్గర ఉన్న మహారాజుకి యుద్ధం చేసే సమయంలో కనిపించిన పాప మరలా కనిపిస్తుంది. మహారాజు ఆ పాప దగ్గరికి వెళ్తూ ఉండగా ఆ పాప శత్రు సైనికుడి వైపు చూపిస్తుంది. అప్పుడే శత్రు సైనికుడి దాడి నుండి మహారాజు తప్పించుకొని చూడగా ఆ పాప మాయమైపోతుంది. అప్పుడు మహారాజు ఎవరి పాప నాకు పదే పదే ఎందుకు కనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తరువాత తిరుమలదేవి సోముల్లాదేవి దగ్గరికి వెళ్ళి ఏంటక్క ఆలోచిస్తున్నావు, బావగారి గురించేనా, ఏం కంగారు పడవద్దు, బావగారు తప్పకుండా విజయులై తిరిగి వస్తారు అని అంటుంది. అదే సమయంలో తన ఇంకొక తోటికోడలైన సుమతి అదేంటి చిన్నక్క, ఇలాంటి సమయంలో ఎవరైనా భర్త తన పక్కనే ఉండాలని అనుకుంటారు కదా అని అంటుంది. వెంటనే సోముల్లాదేవి అవును సుమతి, నేను ప్రభువుల వారిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూడాలనుకుంటున్నాను, నా ప్రసవ సమయంలో ప్రభువుల వారు నా పక్కనే ఉండాలని అనుకుంటున్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తిరుమలదేవి సుమతితో సోముల్లాదేవిని అక్కడి నుంచి కింద పడవేయమని సైగ చేస్తుంది. కానీ సుమతి భయపడుతూ నేను చేయనని సైగ చేస్తూ ఉంటుంది. కానీ తిరుమలదేవి మీద భయంతో సుమతి భయపడుతూనే సోముల్లాదేవి దగ్గరికి వెళ్ళి తనను తొయ్యబోతూ ఉండగా కడుపులో ఉన్న బిడ్డ తన్నడంతో ఆ విషయాన్ని తిరుమలదేవికి సుమతికి చెప్పడానికి సోముల్లాదేవి వెనక్కి తిరిగి చూడగా సుమతి తనను తోస్తున్నట్లుగా చేతులు కనిపిస్తాయి. సోముల్లాదేవికి అర్థం కాక సుమతి వైపు చూస్తూ ఉంటుంది. సుమతి కూడా భయపడుతూ తిరుమలదేవి వైపు చూస్తుంది. అప్పుడే తిరుమలదేవి వచ్చి దోమలక్క, దోమలు నిన్ను కుడుతుంటే సుమతి చంపడానికి వచ్చింది, అయ్యో అవునక్క మర్చిపోయాను, దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి, మనం వెళ్ళి చూద్దాం పదండి అని సోముల్లాదేవిని తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది. అదే సమయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా రావణాసుడి విగ్రహాన్ని తగులబెట్టడానికి రావణాసుడి పెద్ద ఎత్తున విగ్రహాన్ని సైనికులందరూ నించోబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వారి వల్ల కాక ఆ విగ్రహం కింద పడబోతూ ఉండగా గణపతి దేవుడు సోదరుడు ఆ విగ్రహాన్ని ఒక్కడే పట్టుకొని లాగి నించోపెడతాడు. ఆ తరువాత తిరుమలదేవి తన మరిది దగ్గరికి వెళ్ళి కండబలానికి బుద్ధిబలం తోడైతే అనుకున్నది సాధించవచ్చు మరిది అని అంటుంది. వెంటనే గణపతి దేవుడు తమ్ముడు మీకు బుద్ధిబలం చాలా ఉంది కదా వదినా, మీరేం సాధించారు అని అడుగుతాడు. వెంటనే తిరుమలదేవి నేను సాధించాలని చూశాను, కానీ నీ తింగరబుచ్చి అని అనబోతూ ఉండగా సుమతి అక్కడికి వస్తుంది. సుమతి బాదం పాలను తీసుకుని తన భర్తకు ఇచ్చి మీకు మరింత కండబలం పెరగటానికి ఈ బాదం పాలను స్వయంగా నేనే చేసి తీసుకువచ్చాను అని ఇస్తుంది. వెంటనే వాటిని తాగి దీనిలోకి చక్కెరకు బదులుగా ఉప్పును కలిపావు మతిలేని సుమతి అని బాదం పాలను ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు. సుమతి వెళ్ళిన తర్వాత తిరుమలదేవి ఈ చచ్చు తెలివితేటల వల్లనే సోమామ్మను చంపాలని వేసిన పథకం పాడైపోయింది అని అంటుంది.
వెంటనే గణపతి దేవుడు తమ్ముడు, నువ్వు చాలా తెలివైన దానివి కదా వదినా, అంత పెద్ద బాధ్యతను ఆ తింగరి దానికి ఎందుకు అప్పచెప్పావు అని అడుగుతాడు. అప్పుడు తిరుమలదేవి, అది అప్పటికప్పుడు వేసిన పథకం. ఆ సమయంలో సోమాంబ పక్కన నీ మతిలేని భార్య సుమతియే ఉంది అని అంటుంది. వెంటనే గణపతి దేవుడి సోదరుడు, మరి నువ్వేం చేశావు అని అడుగుతాడు. అప్పుడు తిరుమలదేవి, నా తెలివితేటలతో మహారాణికి అనుమానం రాకుండా ఆమె దృష్టిని మరలించాను అని అంటుంది. అప్పుడు గణపతి దేవుడి సోదరుడు, ఏది ఏమైనా సరే నీ అతి తెలివి, దాని తెలివి తక్కువతనం వల్ల ఒక గొప్ప కార్యాన్ని కాకుండా చేశావని చెప్తున్నావు అంతే కదా అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు తిరుమలదేవి మనసులో, నేను చెప్పేది చెయ్యను, చేసేది చెప్పను అని అనుకుంటుంది. ఆ తరువాత మహారాజు గణపతి దేవుడు తన గాయపడిన సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళి, చావు చివరి అంచుల్లో కూడా చలించని నీ ధైర్యమే మాకు విజయాన్ని చేకూర్చింది. సేనాపతి, వీరుణ్ణి అడిగే ప్రశ్న కాదు కానీ నీ గాయాల పరిస్థితి ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు సేనాపతి, తగ్గుముఖం పట్టాయి ప్రభు అని చెప్తాడు. వెంటనే మహారాజు, అయితే త్వరగా రాజ్యానికి తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్తాడు. అప్పుడు సేనాపతి, సర్వం సిద్ధంగా ఉన్నాయి ప్రభు, మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్తాడు. వెంటనే మహారాజు, కాబోయే కాకతీయ వారసుడు పుట్టబోయే వేళ నేను నా మహారాణితో గడపాలని అనుకుంటున్నాను. అష్టమి నాటి పూజలో మాతో పాటు కలిసి పాల్గొనే విధంగా వర్తమానం పంపించండి అని చెప్తాడు. అదే సమయంలో కాకతీయుల రాజగురువైన శివదేవయ్య మహారాణి దగ్గరికి వెళ్తాడు. మహారాణి వారికి ప్రణామాలు చేస్తుంది. రాజగురువు కూడా సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తాడు. రాజగురువు, మహారాణి, మీరు ఆరగించే ఏ ఆహారమైనా సరే ముందుగా మీ చెలిగత్తులు ఆరగించిన 2 గంటల తర్వాతనే మీరు ఆరగించాలి. మిమ్మల్ని కలవడానికి ఎవరైనా వస్తే ఎంతటి వారైనా సరే ముందుగా మా అనుమతి తీసుకోవాలి. అందుకు బయట మా అంగరక్షకుడు ఉంటాడు. మీకు ఇంకో శుభవార్త, మహారాజు యుద్ధంలో విజయులై తిరిగి వస్తున్నారు. అష్టమి నాటి పూజకు వస్తామని వర్తమానం పంపారు అని చెప్తాడు. వెంటనే సోముల్లాదేవి సంతోషిస్తూ, ఎంత మంచి మాట చెప్పారు ఆచార్య, నా మనసు కళ్ళు ఆయన కోసమే ఎదురు చూస్తున్నాయి. పుట్టబోయే రాకుమారుడికి స్వాగతం పలకడానికి స్వయంగా ప్రభువుల వారే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనందిస్తూ ఉంటుంది. అప్పుడు రాజగురువు కూడా సంతోషిస్తూ సోముల్లాదేవిని ఆశీర్వదించి వెళ్ళబోతూ ఉండగా ఎవరో శివదేవయ్య అని పిలుస్తున్నట్లు వినిపిస్తుంది. అదే సమయంలో తిరుమలదేవి గణపతి దేవుని సోదరుడితో చదరంగం ఆడుతూ పువ్వు మొగ్గగానే రాలిపోవాలి అని అంటుంది. వెంటనే రాలిపోతుంది, రేపటి అష్టమి నాటి పూజలో మనం అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది అని అంటాడు. అప్పుడే తిరుమలదేవి భర్త మద్యపానం తాగుతూ అక్కడికి వచ్చి వారిని చూసి చవటలు, దద్దమ్మలు అని అంటాడు. మీరు వేసే ఏ పథకాలు నెరవేర్చడం మీ వల్ల కాదు అని అంటాడు. వెంటనే తిరుమలదేవి కోపంతో, నెరవేర్చే ప్రయత్నంలోనే ఉన్నాం ప్రభు, ముందు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మీ మధుపానీయం మత్తును మించి ఎటో వెళ్ళిపోతుంది అని అంటుంది. అప్పుడు తిరుమలదేవి భర్త, అవును, నాకు ఇంకా మధువు కావాలి అని అంటాడు. వెంటనే తిరుమలదేవి కోపంతో, మందాకిని, ప్రభువుకు కావాల్సింది ఏర్పాటు చెయ్యి అని అంటుంది. వెంటనే సేవకుడు మందాకిని కలిసి వారిని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. అప్పుడు తిరుమలదేవి కోపంతో, ఈ తాగుబోతుని నాకు, ఆ తింగరిదాన్ను నీకు కట్టబెట్టి మనకి ఆ గణపతి దేవుడు తీరని ద్రోహం చేశాడు అని అంటుంది. వెంటనే గణపతి దేవుని సోదరుడు, ఆ ద్రోహానికి మనం ప్రతీకారం తప్పకుండా తీర్చుకొని తీరాల్సిందే. గణపతి దేవునికి ఇంకా నాపై నమ్మకం పూర్తిగా పోలేదు. ఆ నమ్మకంతోనే మట్టు పెట్టాలి. దానికి అన్ని పనులు పూర్తయ్యాయి, ఆట సమాప్తం అని అంటాడు. ఆ తరువాత కాకతీయ రాజగురువైన శివదేవయ్యను ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించి చీకటిలో ఉన్న కారాగారం దగ్గరకు కాగడాన్ని పట్టుకొని వెళ్ళి, నీ మంత్రశక్తిని ఉపయోగించి ప్రశాంతంగా ఉన్న నన్ను ఎందుకు పిలిచావు అని అడుగుతాడు. అప్పుడు కారాగారంలో ఉన్న ఆ వ్యక్తి, కాకతీయ సామ్రాజ్యానికి వారసుడు రాబోతున్నారని మీరు, రాకుమారుడు రాబోతున్నారని కాకతీయ ప్రజలు తెగ సంబరపడిపోతున్నారు కదూ, కానీ మహారాణికి, గణపతి దేవుడికి అని పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటుంది. వెంటనే శివదేవయ్య, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని అడుగుతాడు.
అప్పుడు ఆ కారాగారంలో ఉన్న వ్యక్తి, నా స్వతంత్రాన్ని హరించి నన్ను ఇంత శోకానికి గురి చేసిన గణపతి దేవుడికి ఎప్పటికీ వారసుడు జన్మించడు, కాకతీయ వంశం గణపతి దేవుడితోనే అంతమైపోతుంది అని అంటుంది. వెంటనే శివదేవయ్య, అది నీ భ్రమ మాత్రమే అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, భ్రమ ఎవరిదో భ్రాంతి ఎవరిదో తొందరలోనే తెలుస్తుంది శివదేవయ్య. నా మంత్రశక్తి ఎప్పటికీ వృధా కాదు శివదేవయ్య, ఆడపిల్ల అని పెద్దగా నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.